వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మరి ఈరోజు మన అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పుట్టినరోజు శుభ సందర్భంగా మరి మా యొక్క సమనస గ్రామంలో వేసేస్తున్న శ్రీ పోలేరమ్మ వారి ఆలయం వద్ద మరి ఆ అంటే అభివృద్ధి ప్రదాత ఆ అంటే ఆనందరావు అనే ఒక నియమంతో ఆయన అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. కాబట్టి ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా 150 కేజీలు స్వీటు అలాగే 6 కావుళ్ళు మా పోలేరమ్మ వారికి నివేదనగా చెల్లించి ఆయన్ని అభివృద్ధిలో ఇంకా ఎదరికెళ్ళాలని అలాగే రాబోయే రోజుల్లో ఆయన ఒక మంత్రిగా మేమందరం చూడాలని ఆశిస్తూ ఆయనకి మా ఊరి తరపున అలాగే చుట్టుపక్కల 10 గ్రామాల్లో ప్రజలు వచ్చి మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయనకి ఎప్పుడు కూడా మేమందరం ఆయన అండదండలుగా ఉంటామని ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు బాగా ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని అభివృద్ధిలోకి ఇంకా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకున్నాం. ఈరోజు మా ప్రీతం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు గారు పుట్టినరోజు సందర్భంగా సమరస గ్రామంలో మామిడిపల్లి దొరబాబు గారు మా వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో చాలా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన గ్రామంలో లేనందువల్ల అమలాపురంలో లేనందువల్ల బొంబాయిలో ఉన్నందువల్ల ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కలిసి పెద్ద కార్యక్రమం చేసి 150 కేజీలు స్వీట్ చేయించి అమ్మవారికి సారీ 9 కావులతో సారీ పెట్టి ఆ సారీ అంతా గ్రామం ఇంటింటికి పంచిపెట్టి తెలుగుదేశం కార్యకర్తలందరినీ పిలిచి ఇంత పెద్ద కార్యక్రమం చేశారు. మరి ఈ సందర్భంగా ఆనందరావు గారు అంటే ఐతాబత్తుల ఆనందరావు ఆలంటే అమలాపురం అభివృద్ధి అదే ఆయన జయంగా పనిచేస్తున్నారు. కాబట్టి మేము మాకందరికీ కూడా ఆయన ఇంకా ఎక్కువ సేవలు అందించి తెలుగుదేశం పార్టీకి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి అమలాపురం నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మేమందరం ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు మామూలుపల్లి దొరబాబు అండి, సమనస ఉప సర్పంచ్ని నేను. ఇవాళ ఐతాబత్తుల ఆనందరావు పుట్టినరోజు సందర్భంగా పోలేరమ్మ తల్లి శ్రీ పోలేరమ్మ తల్లి గుడిలో 150 కేజీలు 6 కావుళ్ళు డోలు సన్నాయితో ఊరంతా ఒక పండగ వాతావరణం కింద తీసుకొచ్చేవాడి. దీన్ని చాలా ఘనంగా చేస్తున్నామండి. ఆయన ఊరేగింపు ఆయన లేకపోయినా కూడా పుట్టినరోజుని చాలా ఘనంగా అనాథ ఆశ్రమాలకి మొత్తం అన్నిటికి కూడా స్వీట్లు పంపిణీ జరుగుతుందండి. ఇంటింటికి ఊరంతా మా ఊరంతా ఎంతమంది ఎన్ని ఇళ్ళు అయితే ఉన్నాయో అందరింటికి కూడా స్వీట్ పంచిపెట్టి అమలాపురం అనాథ ఆశ్రమాలకి మొత్తం అన్నింటికి కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. ఇది ఆనందరావు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మా ఊరు శ్రీ పోలేరమ్మ వారి గుడిలో పూజలు చేయించి ఎప్పుడు కూడా మా అమ్మవారి గుడి అంటే చాలా సెంటిమెంట్ అండి నాకు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఉన్న స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను మొక్కుని చేయడం జరిగిందండి. అందుకని సెంటిమెంట్గా ఆనందరావు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానండి. నేను ఇదంతా కూడా ఆనందరావు మంచి అభివృద్ధి చేయాలని అమలాపురాన్ని ఇంకా మంచి ఇది చేయాలని అంటే ఆనందరావు అంటే అభివృద్ధి ఆనందరావు అంటే ఐతాబత్తుల ఆనందరావు మొత్తం డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా చాలా మంచి పనులు చేస్తున్నారని ఇంకా మంచి పనులు చేయాలని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అమలాపురం మంచి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. For latest updates on India Pakistan, download our TV Live app.